నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతు భరోసా సదస్సు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 వరకు అభిప్రాయ సేకరణ. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు మరో ఎమ్మెల్యే ఇవాళ హస్తంగూటికి చేరనున్న ప్రకాష్ గౌడ్. నేడు ట్రయల్ కోర్టులో కవిత కేసు విచారణ. సిబిఐ ఛార్జ్షీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ. డిఫాల్ట్ బెయిల్పైన జరగనున్న వాదనలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు. ఇవాళ తీర్పు ఇవ్వనున్న నాంపల్లి కోర్టు. 4వసారి ఛార్జ్షీట్ రిటర్న్ కావడంతో బెయిల్ పిటిషన్ వేసిన నిందితులు. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర కాల్పుల కలకలం. అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం. పోలీసులపై గొడ్డలితో దాడికి ప్రయత్నించిన దుండగుడు, రాళ్లతో పోలీసులపై దాడి చేసిన మరో వ్యక్తి. పోలీసుల అదుపులో 2, పరారీలో మరో 2. ఎన్టీఆర్ జిల్లా అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రమాదంలో 3కి చేరిన మృతులు. చికిత్స పొందుతూ విజయవాడ మణిపాల్ ఆసుపత్రిలో చనిపోయిన మరో వ్యక్తి. లిక్కర్ కేసులో ఈడీ అరెస్టుపై ఢిల్లీ సీఎం సవాల్. కేజ్రీవాల్ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై కాంగ్రెస్ ఫైర్. పీసీసీ చీఫ్ సెల్వ పెరుంతగైనింగ్ రౌడీ షీటర్ అనటంపై ఆగ్రహం. క్షమాపణ చెప్పకపోతే కేసు పెడతామంటూ వార్నింగ్. మణిపూర్ అల్లర్ల బాధితులకు ఆర్థిక సహాయం. స్వస్థలాలకు తిరిగి వెళ్లేలా చర్యలు చేపడుతున్న ప్రభుత్వం. ఈ నెల 26 నుంచి బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపుల కేసు విచారణ. వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా 2 పోలీసులకు కోర్టు సమన్లు. మాజీ అగ్నివీరులకు 10% రిజర్వేషన్. వయో పరిమితి సడలిస్తామన్న ఆర్పీఎఫ్, సిఆర్పీఎఫ్. శారీరక సామర్థ్య పరీక్షలు ఉండబోవని స్పష్టీకరణ. కర్ణాటక కోలార్కు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. బస్సును ఢీకొట్టిన టిప్పర్, 9 మంది మృతి. ఉత్తరప్రదేశ్లో కుండపోత వర్షాలు. బల్రాంపూర్లో వరదపోటు, జలమయమైన గ్రామాలు. జర్మనీ ఆయుధాల వ్యాపారి ఆర్మిన్ హత్యకు రష్యా యత్నం. ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాడని ఆగ్రహం. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 67,300. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 73,420. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపలి వరకు క్యూలో భక్తులు. సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,23,00,000.